హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ నిన్న ఏ విధంగా జరిగిందో ఒకసారి అనలైజ్ చేసుకొని రేపటి మార్కెట్లో ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉందో చూద్దాం. అయితే చాలా మంది ట్రేడర్స్ నేను యూట్యూబ్ వీడియోలో చూసా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి పడిపోయిద్దాను, లేకపోతే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయిద్దాను అనేది కాకుండా ఈ వీడియోస్ మనం ప్రతిరోజు డైలీ అనాలిసిస్ వీడియోస్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ప్రైస్ యాక్షన్ అనేది అర్థం చేసుకోవడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి పడిపోయింది అని చెప్పి పుట్టిన బై చేయండి అని, లేకపోతే ఇక్కడ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి కాల్ని బై చేయండి అని చెప్పడం కోసం కాదు. ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది, హై రైస్ హై లోస్ అనేది కాన్సెప్ట్ నేర్చుకొని ప్రైస్ అనేది ఎక్కడ ఉన్న లొకేషన్ బట్టి ప్రైస్ అనేది ఎలా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది అనేది ప్రతిరోజు మనం అనలైజ్ చేసుకుంటే రేపు ట్రేడ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా పొజిషనల్ ట్రేడ్స్ కానీ, స్ట్రాంగిల్ కానీ, స్ట్రాడిల్ కానీ, ఐరన్ ప్లైడ్, ఐరన్ కండర్ అనేది మనం ఈజీగా ఉపయోగించవచ్చు. అయితే నిన్నటి మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అనలైజ్ చేద్దాం. 1 hour టైం ఫ్రేమ్లో పెట్టాను. అదేవిధంగా ప్రైస్ అనేది మళ్ళీ ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే అందుకోసమే ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ డ్రా చేసింది. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే ఈ ఏరియా అంతా కూడా ఒక రెసిస్టెన్స్ గా వ్యవహరిస్తుంది అనమాట. అంటే ఇది 1 hour టైం ఫ్రేమ్ లో ఉంది. మళ్ళీ షార్ట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ట్రేడ్ ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. అయితే అదే విధంగా ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. అంటే ఇక్కడికి వస్తే రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇక్కడికి వస్తే సపోర్ట్ తీసుకుంటుంది. ఆ విధంగా మార్కెట్ అనేది ఇప్పుడు రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. రెసిస్టెన్స్ ఏరియాలో ఉంటే ఇప్పుడు ఏం జరగడానికి అవకాశం ఉంది అనేది ప్రీవియస్ మార్కెట్ అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్ తీసుకోవడానికి ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది ఇక్కడ న్యూట్రల్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి మనం అనలైజ్ చేద్దాం. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక యూజ్ అప్ ట్రెండ్ తీసుకొని అక్కడ నుంచి మార్కెట్ డౌన్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళా పైకి వెళ్ళి మార్కెట్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి నిన్న యూజ్గా పెరిగిపోయిన తర్వాత ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది అనమాట. రెసిస్టెన్స్ తీసుకుంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ అని ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. కాకపోతే రెసిస్టెన్స్ తీసుకుంది కదా అని చెప్పి మనం ఇటు సెల్ చేయలేము. దీని ప్రైస్ యాక్షన్ బట్టి రేపు మనం ఏ విధంగా మూవ్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ విధంగా ఏం జరిగింది, అయితే ఇంత యూజ్గా పెరిగిన మార్కెట్ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల మార్కెట్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డౌన్ మూవ్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయిపోయి హై రైస్ మార్కెట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ మన ఒక యూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ట్రేడర్ కూడా అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కాకపోతే మన యూ అనేది మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ నుంచి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. డౌన్ అయితే ఎక్కడ మార్కెట్ని మనం బై కానీ సెల్ కానీ చేయడానికి అవకాశం ఉంది అనేది మన మైండ్లో రన్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్లో ఏం జరిగే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ప్రీవియస్ లో ఇది అంతకుముందు ఉన్న హై ఇది, ఇప్పుడు దీనికంటే హై ఏడుకొచ్చింది. ఇప్పుడు హై రైస్ వస్తుంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు 2 రకాలుగా సినారియోస్ ఉన్నాయి. 2 రకాల సినారియోస్ అంటే ఎట్లా, మార్కెట్ అనేది ఆల్రెడీ రెడ్ క్యాండ్ ని ఫామ్ చేసినంత మాత్రాన డౌన్ సైడ్ అని కాదు. కాకపోతే ఏరియల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక స్వింగ్ లో తీసుకుంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ ఉంది. దీన్ని కానీ కన్సిడర్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు, మార్కెట్ అనేది నెగిటివ్ న్యూస్ నడుస్తుంది, యుఎస్ మార్కెట్లు ఫాల్లో ఉన్నాయి, ఎస్జిఎక్స్ ఫాల్లో ఉంది అనుకుంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలా కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ దాకా పడిపోయే ఛాన్స్ ఉంది అనమాట. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా టైమ్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ తీసుకొని కింద పడిపోయింది, ఈ ఏరియాలో నుంచి పడిపోయింది, ఈ ఏరియాలో నుంచి పడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలో మనకి అది సపోర్ట్ గా వ్యవహరించే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ లో ఉంది కాబట్టి. అదే విధంగా మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట మార్కెట్. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ గా తీసుకుంటే హైయర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ అనేది మళ్ళీ లోయర్ లోస్ ఫామ్ చేస్తా మార్కెట్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ లో మంచి న్యూస్ ఉంది,
రేపు కొంచెం త్వరలో 1 వీక్ లేదా 1 మంత్లో ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసిందంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి హెవీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు అంత హెవీ మార్కెట్ అనేది పాయింట్ కాదు, కానీ ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అవ్వడానికే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. బట్ అది చూడాలన్నమాట. అయితే షార్ట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అసలుకి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ప్లాన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్లాన్ ఏంటి, హై రైజ్ ఫామ్ చేస్తుంది, మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్కి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి డ్రాప్ జరిగే ఛాన్స్ ఉంది. ఉందంటే రేపు ఓపెన్ అయిపోవడంతో ఇక్కడ కొనం మనం. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఈ లెవెల్కి వస్తుంది, ఈ 100 పాయింట్స్ మూడు ఏదైనా తీయగలుగుతాం. లేదంటే ఇక్కడ నుంచి రివర్సల్ ప్యాటర్న్ జరిగిందంటే ఖచ్చితంగా ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ జోనే. బట్ మార్కెట్ అనేది డౌన్ రావాలని ఉంటే లోయర్ లో ఫామ్ చేసిన వెంటనే మనం ఇక్కడ సెల్ ఆర్డర్ ఇస్తాము, ఇక్కడికి వచ్చే వరకు ఛాన్స్ ఉందన్నమాట. మళ్ళీ ఈ ఏరియాలో బయింగ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడ్ తీసుకొని రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఏరియా తీసుకొని రెసిస్టెన్స్ గా ఉంటుంది అనమాట. అదే విధంగా ఒకసారి మళ్ళా లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి కూడా మనము చూద్దాం. చూస్తే దాని పరిస్థితి ఎలా ఉందనేది, ట్రేడ్ యాడ్ తీసుకోవడానికి అవకాశం ఉందనేది కూడా ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమైపోయింది అనమాట. ఓకే, లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. లోవర్ టైం ఫ్రేమ్లో కంటే 15 మినిట్స్లోకి వెళ్ళొచ్చు, లేదా 5 మినిట్స్లోకి వెళ్దాం. 5 మినిట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది రీడ్ చేయడం వస్తే ప్రైస్ ఏ లొకేషన్లో ఉంది, దాన్ని ఇప్పుడు ఏం చేయడానికి ఛాన్స్ ఉందనేది అర్థమవుతుంది అనమాట. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో ఎక్కడ లేవు. అంటే హై రైజ్ ఫామ్ చేస్తుంది, లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉందని ఎవరు చెప్పరు. బట్ కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడి నుంచి మార్కెట్ కింద పడిపోయింది, లేదా ఎక్కడి నుంచి పైకి పెరిగిపోయింది అని అలా చెప్పడమే. కానీ ఇప్పుడున్న ఈ సినారియోని బట్టి ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉందని ఎవరు చెప్పరు అనమాట. దాన్ని బట్టి మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ జోన్ ఉంటారు. ఇప్పుడు 5 మినిట్స్లో అనలైజ్ చేద్దాం. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది, ఇక్కడ ఒక స్వింగ్ లో క్రియేట్ చేసింది, మళ్ళీ మార్కెట్ మూవ్ అయింది, ఇక్కడ వరకు మూవ్ అయింది, మార్కెట్ అనేది స్వింగ్ క్రియేట్ చేసింది, మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది, మళ్ళీ మార్కెట్ డ్రాప్ జరిగి ఒక ఏరియాలో స్ట్రక్ అయిపోయింది. ఈ ఏరియాలో అంటే దీన్ని ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేదా అసైనింగ్ ట్రయాంగిల్. 5 మినిట్స్లో అనేది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో యూజ్గా పెరిగిపోయింది పైకి. కాకపోతే మనం ఆల్రెడీ హై టైం ఫ్రేమ్ ఈ ఏరియా అంతా కూడా రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం కదా, అందుకోసం ఈ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అనేది అది కాక ఎంత యూజ్గా పెరిగిన మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి యూజ్గా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక స్వింగ్ కదా, అంటే అంత ప్రీవియస్ లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సిమెట్రికల్ ప్యాటర్న్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది, ఇది హై క్రియేట్ చేసింది. ఓకే, కాకపోతే అంతకుముందు ఇక్కడ స్వింగ్ ఉంది, దీన్ని కానీ సపోర్ట్గా తీసుకొని మార్కెట్ అనేది హై ఫామ్ చేస్తూ ఉంటే మళ్ళీ మార్కెట్ అనేది ఈ లెవెల్ టచ్ చేస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. లేదు రేపు మార్కెట్ నెగిటివ్ న్యూస్ ఉంది అనుకుంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రీటెస్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట మార్కెట్ అనేది. ఓకే, ఈ వీడియోస్లో రేపు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా పొజిషన్లు ఖచ్చితంగా ప్రైజ్ యాక్షన్ నేర్చుకుంటే ప్రాఫిట్ జోన్లో ఉంటాము. ప్రైజ్ యాక్షన్ రాకుండా ఒక సింగిల్ రూపీ కూడా రాదు. ఇండికేటర్లను నమ్ముకొని లేదా స్ట్రాటజీలు నమ్ముకునేది కాదు. ప్రైజ్ యాక్షన్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా స్ట్రాటజీలు వేస్తే ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఉంటాము. ఈ వీడియో ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఫర్దర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.